ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 22. అలా వాళ్ళ శృంగార యుద్ధాన్ని పెదాలతో ప్రారంభించి ఒకరిలో ఒకరు కలిసిపోయి ఒకరిలో ఒకరు కరిగిపోయి చివరికి ఇద్దరు ఆ యుద్ధంలో గెలిచి అలసి సొలసి యుద్ధానికి ముగింపు పలికి ఒకరిని ఒకరు గాఢంగా హత్తుకొని నిద్రపోతారు. మరుసటి రోజు పతిదేవుడితో నైట్ అంతా ఫోన్లో మాట్లాడి నిద్రపోయిన పల్లవికి ఉదయం 5:30కి మెలకువ వచ్చింది. పల్లవి ఎప్పుడు 5 గంటలకి నిద్రలేస్తుంది. బాగా లేటుగా పడుకుంటే మాత్రం 6 గంటలకు నిద్రలేస్తుంది. లేచిన వెంటనే ఫోన్ ఆన్ చేసి స్క్రీన్పై ఉన్న అర్జున్ ఫోటో చూసి కిస్ చేసుకొని లేచి గది బయటకు వచ్చింది. అప్పటికి ఇంకా ఎవ్వరూ లేవలేదు. పల్లవి మెయిన్ డోర్ తీసుకొని బయటకు వచ్చి పక్కనే ఉన్న చీపురు తీసుకొని హాల్ కిచెన్తో పాటు వాకిలి మొత్తం ఊడ్చి శివాని ఇంటి వెనకాల వాష్రూమ్స్ ఉంటాయి అండ్ వాష్రూమ్ పక్కనే ఒక ట్యాంక్ కూడా ఉంటుంది. పల్లవికి శివాని ఇంట్లో ఏది ఎక్కడ ఉంటుందో బాగా తెలుసు. అలా ఇంటి వెనకకు వెళ్ళి బకెట్లో ఉన్న నీళ్లు తెచ్చుకొని కల్లాపు జల్లింది. గేటు బయట మెయిన్ డోర్ ఉంటుంది. అక్కడ మున్సిపల్ వాళ్ళు క్లీన్ చేస్తారు. పల్లవి గేట్ లోపల వరకు క్లీన్ చేసి ముగ్గు వేసి తర్వాత తలారా స్నానం చేసి వచ్చి దేవునికి పూజ చేసి దీపం పెట్టింది. శివాని వాళ్ళ అమ్మ పెద్ద ఫోటో గోడకు తగిలించి ఉంటుంది. ఆ ఫోటోకు కూడా కుంకుమ పెట్టి దండం పెట్టుకొని కిచెన్లో నైట్ శివాని పల్లవి కలిసి అంట్లు తోమేశారు. సో బ్రేక్ఫాస్ట్ నైట్ శివాని రేపు ఇడ్లీ చేస్తాను అని చెప్పడం గుర్తుకు వచ్చి ఫ్రిడ్జ్లో ఉన్న ఇడ్లీ పిండిని తీసి ఇడ్లీలు పెట్టి చట్నీ కూడా చేసింది. అలాగే శివకి ఆఫీస్కి లంచ్ బాక్స్ కూడా పప్పు చేసి రైస్ పెట్టింది. అన్ని పనులు చకచక చేసింది. అప్పటికే 7 గంటలవుతుంది. పాలవాడు రావడంతో బయటకు వచ్చి పాలు తీసుకొని పాలు వేడి చేసి తన గదిలోకి వెళ్తుంటే అప్పుడే బాబుని ఎత్తుకొని ఎదురు వచ్చారు రంగనాథ్ గారు. బాబు పల్లవిని చూడటంతో అత్త అంటూ నవ్వుతూ పల్లవి వైపు చేతులు చాపాడు. పల్లవి నవ్వుతూ వాడిని ఎత్తుకొని వాడి బుగ్గపై ముద్దు పెట్టి కన్నయ్య లేచావా నవ్వుతూ అంది. బాబు అని తల నిలువుగా ఊపి పల్లవిని హక్ చేసుకున్నాడు. మామయ్య బాగున్నారా అని అడిగింది పల్లవి. నేను బాగున్నాను పల్లవి తల్లి, నువ్వు ఎలా ఉన్నావు? నేను సూపర్గా ఉన్నా మామయ్య, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, టీ పెడతాను అంది పల్లవి. రంగనాథ్ గారు నవ్వుతూ సరే తల్లి అని రంగనాథ్ గారు బయటకు వెళ్ళారు. పల్లవి బాబుని చంకలో ఎత్తుకొని కిచెన్లోకి వెళ్ళి కన్నయ్య నన్ను మిస్ అయ్యావా అని ఒక చేతితో టీ పెడుతూ అడిగింది పల్లవి. వాడు పల్లవి మెడ వంపుల్లో తలపెట్టుకొని మీ చూ ఆ తా అన్నాడు. పల్లవి నవ్వుతూ వాడితో మాట్లాడుతూ ఉంది. శివాని కూడా లేచి పల్లవిని వెతుక్కుంటూ కిచెన్లోకి వచ్చింది. ఏం మాట్లాడుకుంటున్నారు అత్త అల్లుడు ఇద్దరు అని అంది. శివాని చూడగానే అమ్మా అంటూ చెయ్యి చాపాడు. శివాని వాడిని ఎత్తుకొని ఏంటే నేను చేసేదాన్ని కదా, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు అని అంది శివాని. నా ఇంట్లో నేను పని చేస్తే తప్పేంటి? నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి కన్నయ్యకు కూడా మొహం కడిగించు పో అనడంతో పల్లవి చెప్పిన మాటలు వినదు అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది శివాని. అప్పటికే శివ కూడా లేవడంతో అందరూ ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. శివాని అందరికీ టిఫిన్ వడ్డించింది. పల్లవి కూడా కూర్చొని బాబుకి తినిపిస్తూ తను తిన్నది. శివాని కూడా బ్రేక్ఫాస్ట్ చేసింది. పల్లవి అమ్మ ఈరోజు లంచ్కి ఏం చేశావు అని అడిగాడు శివ. పల్లవి నవ్వుతూ ముద్దపప్పు ఆలు కుర్మా చేశానన్నయ్య అంది. ముద్దపప్పు అనగానే శివాని నోరూరింది. అబ్బా ఆవకాయ కూడా ఉందే, ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే ఏమైనా ఉంటుందా? థ్యాంక్ యూ పల్లవి అంది శివాని. శివ కూడా అవును నాకు కూడా కొంచెం ఆవకాయ పెట్టు శ్రీమతి, నేను కూడా తింటాను అని అన్నాడు. శివ సరే అని నవ్వింది. శివాని అలాగే కొన్ని స్వీట్స్ కూడా పెట్టు శివాని అంది పల్లవి. అవును కదా మర్చిపోయాను, ఇంకా రోజు మీ లంచ్ బాక్స్తో పాటు ఒక చిన్న స్వీట్ బాక్స్ పెడతాను శివ, మర్చిపోకుండా తిను అంది శివాని. అలాగే అన్నాడు శివ. అలా మాట్లాడుకుంటూ టిఫిన్ చేసి శివకి లంచ్ బాక్స్ ఆఫీస్ బ్యాగ్లో పెట్టడంతో అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. రంగనాథ్ గారు హార్ట్అటాక్ వచ్చినప్పటి నుంచి పని మానేయమని శివాని చెప్పడంతో ఆయన కూడా మానేసి ఇంట్లోనే ఉంటున్నారు. శివ వెళ్ళాక అందరూ హాల్లో కూర్చొని బాబుతో ఆడుకోవడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం అందరూ లంచ్ చేశారు. కాసేపటికి పల్లవి తెచ్చిన స్వీట్స్ పల్లవికి
రంగనాథ్ గారికి ఇచ్చి అలాగే తను కూడా 2 లడ్డూలు తీసుకొని బాబు చేతికి సున్నుండలు ఇచ్చింది శివాని. ఒకటి కాదు ఇంకొకటి కూడా కావాలి అన్నట్టు ఇంకో చేతిని కూడా చాపాడు మన శివాంష్ బాబు. శివాని కూడా ఇంకో చేతికి సున్నుండ ఇవ్వడంతో వాడు పల్లవి దగ్గరికి వెళ్ళి ఆ అత్త అని వాడి చేతిలో ఉన్న సున్నుండను పల్లవి నోటి దగ్గర పెట్టాడు. నిజానికి పల్లవి శివాని బాబు కిందే కూర్చున్నారు. రంగనాథ్ గారు సోఫాలో కూర్చున్నారు. వాడి తనపై ఉన్న అంతులేని ప్రేమకు పల్లవి మురిసిపోతూ వాడు ఇచ్చిన సున్నుండని సగం తిని మిగతా సగం వాడి నోటికి అందించింది. వాడు చిన్న చిన్నగా కొరుకుతూ చప్పరిస్తూ తిన్నాడు. వాడు తినే విధానం చూస్తూ అందరూ మురిసిపోయారు. అలా వాడితో ఆడుకుంటుంటే సాయంత్రం ఎప్పుడు గడిచిందో తెలియలేదు. శివ కూడా ఆఫీస్ పని ముగించుకొని వచ్చేశాడు. అందరూ సాయంత్రం చల్లగా ఐస్ క్రీం కూడా తినేశారు. బాబు ఐస్ క్రీం తినడం కన్నా వాడి మూతి చుట్టూ రాసుకోవడం ఎక్కువైంది. వాడు అలా మూతి చుట్టూ ఐస్ క్రీం రాసుకుంటుంటే అచ్చం చిన్ని కృష్ణయ్య వెన్న తింటే మూతి చుట్టూ ఎలా అంటుకుంటుందో అలా వాడి మూతి చుట్టూ అలానే అంటుకుంటుంది. అలా వాడిని చూస్తుంటే అందరికీ భలే ముద్దొచ్చేస్తాడు. పల్లవి మాత్రం వాడిని ముద్దు పెట్టుకుంటూ వాడితో చాలా ఫోటోలు దిగింది. అలా ఆ రోజు డిన్నర్ కూడా పల్లవి చేసింది. వంట సామాన్లు అన్నీ శివాని కడిగేసింది. అందరూ నిద్రపోయారు. బాబు ఈరోజు పల్లవి దగ్గరే పడుకున్నాడు. పల్లవి పాట పాడుతూ ఉంటే ఆ తియ్యని గొంతు వింటూ పల్లవిని హక్ చేసుకొని నిద్రపోయాడు. వాడు పడుకున్నా కూడా వాడితో ఫోటో దిగింది పల్లవి. నిజానికి శివాంష్ నిద్రపోయేటప్పుడు వాడి బుజ్జి నోరు తెరిచి మరీ నిద్రపోతాడు. వాడు అలా ఉంటే భలే ముద్దొస్తాడు అందరికీ. వాడిని ఫోటో తీసి అర్జున్కి కాల్ చేసింది పల్లవి. కానీ అర్జున్ ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇవ్వలేదు. పల్లవికి నిన్ననే చెప్పాడు అర్జున్, ఈ 2 రోజులు నీతో మాట్లాడలేకపోవచ్చు, టైం ఉంటే మెసేజ్ చేస్తాను అని చెప్పాడు. కానీ మనసు ఆగలేక కాల్ చేసింది. అర్జున్ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో అర్జున్ గురించి ఆలోచిస్తూ బాబుని జోకొడుతూ నిద్రపోతుంది. నెక్స్ట్ డే కూడా సేమ్ రొటీన్. పల్లవి అందరూ లేచే వరకు పని చేసేది. బాబుతో టైం స్పెండ్ చేసేది. వాడికి స్నానం తప్ప, ఎందుకంటే వాడు స్నానం చేయిస్తే ఏడుస్తాడు. పల్లవికి వాడు గుక్క పెట్టి ఏడుస్తుంటే పల్లవికి కూడా ఏడుపొస్తుంది. అది చూసిన శివాని నవ్వుతూ, సరిపోయింది, రేపు నీకు పిల్లలు పుట్టాక నువ్వే స్నానం చేయించాలి. వాళ్ళు ఏడుస్తున్నారు అని నువ్వు ఏడిస్తే వాళ్లకు స్నానం ఎవరు చేయిస్తారే అని నవ్వేది శివాని. అత్తవి నువ్వున్నావుగా, నా కూతురు పుట్టగానే ఒక 6 నెలలకు దాన్ని నీకు ఇచ్చేసి ఇదిగో నా అల్లుడిని నా ఇంటికి తీసుకుపోతా, అప్పుడు దానికి నువ్వే చేయించుకో స్నానం అని అంది పల్లవి. మంచిది, అప్పుడు నా కోడలిని నేనే చూసుకుంటాను, నాలా రౌడీ పిల్లలా తయారు చేస్తాను. ఇంక వీడిని తీసుకుపోయే మీ శివ అన్నలా నీలా క్రయింగ్ స్టార్లా పెంచు అని వెటకారంగా అనేది శివాని. దానికి పల్లవి బుంగమూతి పెట్టుకొని, నీకు నీ అన్నకి ఎప్పుడూ నన్ను మా అన్నని దెప్పిపొడవందే రోజే గడవదు కదా. ఈ 2 రోజులే పల్లవికి శివాని బాబుతో ఒక్క స్ట్రాంగ్ బాండ్ ఏర్పడింది. రంగనాథ్ గారికి పల్లవి రెండో కూతురుగా మారింది. శివ ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేసేవాడు. అలా 2 రోజులు గడిచింది. ఈ 2 రోజులు అర్జున్ నుంచి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ రాలేదు పల్లవికి. శివకి కూడా ఆఫీస్లో పని పెరగడంతో అర్జున్కి ఫోన్ చేయలేదు. 2 రోజుల తర్వాత అర్జున్ వస్తాను అన్నాడు అని పల్లవి తన బ్యాగ్ సర్దుకొని ఆ రోజు ఎదురు చూస్తూ ఉంది. కానీ అర్జున్ రాలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యలేదు. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళిన శివకి ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అని చెప్పారు. అలాగే ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడంతో పార్టీ ఏర్పాటు చేస్తున్నాము అని కంపెనీ ఎండి సంతోషంగా చెప్పారు. ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ సంతోషంగా క్లాప్స్ కొట్టారు. శివకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు అర్జున్ ఇంటికి వచ్చేశాడు అనుకున్నాడు శివ. అలా ఆఫీస్ వర్క్ అవ్వగానే ఇంటికి వెళ్ళేసరికి హాల్లో దిగాలుగా కూర్చొని ఉంది పల్లవి. తనని చూసి ఏమైందిరా అని అడిగాడు శివ. ఏం లేదన్నయ్య, ఆయన ఇందాకే మెసేజ్ చేశారు. ఆయన మీ ఆఫీస్లో ప్రాజెక్టులో ఏదో ప్రాబ్లం వచ్చిందంట కదా, ఇంకో 2-3 రోజులు అవుతుంది అంట ఆయన రావడానికి. అలాగే బిజీగా ఉంటాను, కాల్ చెయ్యకు అని చెప్పాడు అని పల్లవి చెప్తుంటే శివ షాక్ అయ్యాడు. అదేంటి, ప్రాజెక్ట్ సక్సెస్ అయింది కదా, వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చారు, మరి అర్జున్ ఎందుకు రాలేదు? మళ్ళీ పల్లవికి అబద్ధం చెప్పాడు.
ఎందుకు అని మనసులో అనుకొని, అవునరా, ప్రాజెక్ట్లో పెద్ద ప్రాబ్లమే వచ్చింది అని శివ తడబడుతూ చెప్పి, అయినా 2-3 రోజులే కదా, బావ అన్నీ సాల్వ్ చేసి వస్తాడు, నువ్వేం బాధపడకు. అయినా ఎందుకురా బాధపడుతున్నావు, నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదా అని అడిగాడు శివ. అయ్యో, అదేం లేదన్నయ్య, కొంచెం బెంగగా ఉంది అంతే. ఎలా ఉన్నారో ఏమో అని. కొత్త ప్లేస్ కదా అని శివతో మాట్లాడి తన రూమ్కి వెళ్ళింది పల్లవి. ఆ రోజు రాత్రికి పల్లవికి అస్సలు తినాలి అనిపించలేదు. కానీ శివ నువ్వు తినకపోతే మేం కూడా తినము అనడంతో వాళ్ళతో కూర్చొని ఏదో తిన్నాను అంటే తిన్నాను అని కొంచెం తిని బాబుని తీసుకొని వచ్చి పడుకొని బాబుని నిద్రపూచి వాడు నిద్రపోయాక అర్జున్కి మెసేజ్ చేసింది. అటు నుంచి ఏం రిప్లై రాలేదు. మొబైల్లో ఉన్న అర్జున్ ఫొటోస్ చూస్తూ ఎప్పుడో అర్ధరాత్రి నిద్రపోయింది. అటు శివకు కూడా నిద్ర సరిగ్గా పట్టలేదు. ఎందుకు బావ పల్లవి అమ్మకి అబద్ధం చెప్పాడు, అసలు అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు, రేపు వాడికి కాల్ చెయ్యాలి అని ఆలోచిస్తూ నిద్రపోయాడు. ప్రాజెక్ట్ సక్సెస్ అయిన విషయం శివానికి కూడా చెప్పలేదు శివ. ఒకవేళ శివాని మాటల్లో పడి పల్లవికి చెప్తే ఎలా అని ఆలోచించాడు. అలా మరుసటి రోజు కూడా శివ ఆఫీస్కి వెళ్ళాక ఒకసారి అర్జున్కి కాల్ చేశాడు. కానీ అర్జున్ లిఫ్ట్ చేయలేదు. ప్రాజెక్ట్ కోసం వెళ్ళిన వాళ్ళల్లో తన టీంలో తన తరపున వెళ్ళిన రాజేష్ దగ్గరకు వెళ్ళి, రాజేష్, అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు, మీతో పాటు ఎందుకు రాలేదు అని అడిగాడు శివ. ఏమో అన్నా, నాకు తెలియదు. మేము ప్రాజెక్ట్ సక్సెస్ కాగానే ఆ రోజే బయలుదేరాను. యాక్చువల్లీ నేను బస్లో వచ్చాను అని అన్నాడు. మిగతా టీం లీడర్ని అడిగాడు శివ. ఏమో శివ, నాకు తెలియదు. మేము వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళాము. బట్ వచ్చేటప్పుడు ఎవరికి వాళ్ళే వచ్చేసాము. నేను అక్కడ కొన్ని టూరిస్ట్ స్పాట్స్ చూసి తిరిగి వచ్చాను. అర్జున్ మాకన్నా ముందే హోటల్ నుంచి చెక్అవుట్ అయ్యాడు అని చెప్పాడు అతను. శివకి ఏం అర్థం కాలేదు. అసలు అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు పల్లవికి అబద్ధం చెప్పాడు, ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడా, కానీ దానికి పల్లవికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి అని ఆలోచిస్తూ అర్జున్కి మళ్ళీ కాల్ చేశాడు శివ. ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయలేదు. కానీ శివ మళ్ళీ చేశాడు. అలా చేస్తూ ఉండగానే ఫోన్ లిఫ్ట్ చేశాడు అర్జున్. శివ, హలో బావా అనకముందే, శివ, నేను రావడానికి ఇంకో 3-4 డేస్ పడుతుంది. పల్లవిని మీ ఇంట్లోనే ఉండనివ్వు. పల్లవి అడిగితే మన ప్రాజెక్ట్ సక్సెస్ కాలేదు అని చెప్పి మేనేజ్ చెయ్యి. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, చూసుకొని వస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్. అసలు అర్జున్ ఏం చేస్తున్నాడో శివకి అస్సలు అర్థం కావడం లేదు. అసలు పల్లవికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అని ఆలోచిస్తూ వర్క్లో పడిపోయాడు. ఆ రోజంతా పల్లవి అందరి ముందు పైకి సంతోషంగా ఉన్నా ఒంటరిగా ఉన్నప్పుడు అర్జున్ గురించి ఆలోచిస్తూ ఉంది. అందుకే శివాని బాబుని ఎప్పుడూ పల్లవి దగ్గరే ఉంచుతుంది. వాడితో ఉంటే పల్లవి ఏమీ ఆలోచించదు అని శివాని తెలిసి, అలా ఆ రోజు రాత్రి బాబు నిద్రపోయాక పల్లవి మొబైల్ ఓపెన్ చేసి చూస్తుంది. అర్జున్ నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ రాలేదు. కానీ ఒక అన్నౌన్ నెంబర్ నుంచి వీడియో వచ్చింది. పల్లవి ఫోన్లో ఎక్కువ నెంబర్లు లేవు. అమ్మ, నాన్న, అత్త, మామ, అర్జున్, శివాని, శివ, రంగనాథ్ గారి నెంబర్లు మాత్రమే ఉన్నాయి. అసలు ఈ కొత్త నెంబర్ ఎవరిది అని ఆలోచిస్తూ ఆ వీడియో డౌన్లోడ్ చేసి చూసింది. ఆ వీడియోలో ఉంది చూడగానే పల్లవి గుండె ఒక్క నిమిషం ఆగి మళ్ళీ కొట్టుకుంటూ అనిపించింది. తన ప్రపంచం మొత్తం ఒక్కసారి కూలిపోయినట్టు అనిపిస్తుంటే బెడ్ పై నుంచి పడుకున్నది లేచి కూర్చొని, లేదు, ఇది అంతా నిజం కాదు, అంతా అబద్ధం, ఈ వీడియోలో ఉన్నది అస్సలు నిజం కాదు అని ఏడుస్తూ అర్జున్కి కాల్ చేసింది. కానీ అర్జున్ అస్సలు కాల్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. పల్లవి ఏడుస్తూ ఆ వీడియోని మళ్ళీ చూస్తూ ఏడుస్తూ ఉంది. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, ప్రతిసారి ఇలా ఎందుకు జరుగుతుంది అనుకొని నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని ఏడుస్తుంది పల్లవి. తను ఏడుస్తున్న విషయం ఎవరికీ తెలియదు అని కాసేపు ఏడ్చాక కన్నీళ్లు తుడుచుకొని వెంటనే తండ్రికి ప్రభాకర్ గారికి ఫోన్ చేసి, రేపు ఉదయం ట్రైన్కి రండి నాన్న, నేను శివ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, నన్ను వచ్చి ఇంటికి తీసుకువెళ్ళిపోండి నాన్న అని చెప్పి కాల్ కట్ చేసింది. ఫోన్ పక్కన పడేసింది. అది కాస్త వెళ్ళి బెడ్ కింద పడింది. తండ్రికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆయన కూడా కూతురు ఎందుకు తీసుకొని వెళ్ళమంటుంది అని ఆలోచిస్తూ ఆ రోజు రాత్రి సరిగ్గా నిద్రపోలేదు. తెల్లవారి లేచి కవిత గారికి చెప్పి ట్రైన్కి బయలుదేరాడు. ఎప్పుడు ఉదయాన్నే లేచి పూజ చేసే పల్లవి
ఈరోజు గది నుంచి బయటకు కూడా ఎందుకు రాలేదు, ఇంకా లేవలేదా అని ఇంట్లో పని వంట కూడా చేసి పల్లవి గదికి వెళ్ళింది శివాని. పల్లవి బెడ్పై కూర్చొని ఉంది. అప్పటికి బాబు కూడా లేచి పల్లవి ఒడిలో కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని, కన్నులు బాగా నిద్రపోయావా అత్త దగ్గర అనుకుంటూ పల్లవి వంక చూసింది. పల్లవి ఏంటో చూస్తూ ఉంది. పల్లు పల్లు అని పిలవడంతో ఆ చెప్పురా అంది పల్లవి చిన్నగా. ఏంటే చెప్పేది, ముందు లేయ్, టిఫిన్ చేశాను, తిందువురా, అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నాం అనడంతో పల్లవి లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంది. అందరూ టిఫిన్ చేస్తూ మాట్లాడుతున్నారు. పల్లవి మాత్రం సైలెంట్గా ఉంది. తను తింటుంటే గొంతులోకి అస్సలు ముద్ద దిగడం లేదు. ఆ వీడియో పదే పదే గుర్తుకు వస్తుంటే కంట్లో నుంచి నీళ్ళని కష్టంగా అదుపు చేసుకుంటూ తల దించుకొని కష్టంగా తింటూ ఉంది. పల్లవి అలా సైలెంట్గా ఉండేసరికి పల్లవి ఏమైందిరా అన్నాడు శివ. పల్లవి తల ఎత్తుకుండానే ఏం లేదన్నయ్య, కొంచెం తలనొప్పిగా ఉంది అంది పల్లవి. అయ్యో హాస్పిటల్కి వెళ్దాం తల్లి అన్నాడు రంగనాథ్ గారు. వద్దు మామయ్య, చిన్న నొప్పి తగ్గిపోతుంది, కాసేపు పడుకుంటాను అని చెప్పి టిఫిన్ తినేసి తన రూంలోకి వెళ్ళింది. పల్లవి అర్జున్ గురించి ఆలోచిస్తుంది అని శివాని అనుకున్నారు. పల్లవిని కాస్త చూసుకోరా అని శివానికి చెప్పి శివ ఆఫీస్కి వెళ్ళాడు. పల్లవి దగ్గరకు శివాని వెళ్ళింది. కానీ తనతో సరిగ్గా మాట్లాడలేదు. శివాని కాస్త తలనొప్పిగా ఉందే, నిద్ర వస్తుంది, పడుకుంటాను అంది. శివానికి కూడా డిస్టర్బ్ చెయ్యాలి అనిపించలేదు. సరేరా, రెస్ట్ తీసుకో అని బాబుని తీసుకొని వెళ్ళిపోయింది శివాని. మధ్యాహ్నం అవుతుండగా ప్రభాకర్ గారు శివాని ఇంటికి వచ్చారు. ఆయన్ని చూడగానే మామయ్య మీరు అంటూ షాక్ అయింది శివాని. మళ్ళీ తేరుకొని రండి మామయ్య కూర్చోండి అని ఆయన చేతిలో ఉన్న కవర్ తీసుకుంది. ఆయన కూర్చోగానే మంచినీళ్లు తీసుకొని వచ్చి ఇచ్చింది. ఎలా ఉన్నారు మామయ్య అని అడిగింది. బాగున్నాన్రా అన్నారు ప్రభాకర్ గారు. మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా అన్నాడు. రంగనాథ్ గారు కూడా పలకరించారు. శివాని ప్రభాకర్ గారు తెచ్చిన కవర్లో ఒక మట్టి బాటిల్ని చూస్తూ ఏంటి మామయ్య ఇది అంది శివాని. అవి జున్నుపాల్రా, నిన్న రాత్రి బుజ్జమ్మ ఫోన్ చేసి శివ అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాను, నన్ను ఊరికి తీసుకువెళ్తారా నాన్న అని ఫోన్ చేసింది. అప్పటికి చాలా రాత్రైందిరా, బాబు కోసం ఇంట్లో ఏం చేయించలేదు, బయట ఫుడ్ అంత మంచిది కాదు అని మీ అత్త ఇదిగో బాబు కోసం జున్నుపాలు పంపించింది అని అన్నాడు ప్రభాకర్ గారు. ఇంతకీ పల్లవి ఏదిరా, కనిపించడం లేదు, గదిలో ఉంది మామయ్య, పిలుచుకు వస్తాను అని శివాని వెళ్ళింది. కింద ఆడుకుంటున్న బాబుని చూసి వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ఎలా ఉన్నావు బంగారం అన్నాడు. బాబు వాడి చిట్టిపళ్ళు కనిపించేలా నవ్వుతూ అని తల ఊపి ఆడుకోవడానికి కిందకు దిగాడు. శివాని పల్లవికి మామయ్య వచ్చాడు అని చెప్పడంతో అప్పటి వరకు ఏదో ఆలోచిస్తూ ఉన్న పల్లవి గది నుంచి పరుగున బయటకు వచ్చింది. పల్లవిని చాలా రోజుల తర్వాత చూడటంతో ప్రభాకర్ గారు లేచి నిల్చొని బుజ్జమ్మ అని చేతులు చాపడంతో పరుగున వచ్చి తండ్రిని గట్టిగా హక్ చేసుకుంది. ఏడుస్తూ ఉంది. తను ఎందుకు ఏడుస్తుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. అందరూ పల్లవినే అయోమయంగా చూస్తూ ఉన్నారు. ప్రభాకర్ గారు పల్లవి తల నిమురుతూ ఏమైందిరా అని ప్రేమగా అడగడంతో పల్లవి తేరుకొని కన్నీళ్లు తుడుచుకొని ఏం లేదు నాన్న, చాలా రోజుల తర్వాత చూశాను కదా, అందుకే ఏడుపు వచ్చింది, అందరూ ఎలా ఉన్నారు అని బాధని గుండెలోనే దాచుకొని తండ్రితో మాటల్లో పడింది. శివాని వంట చేయడానికి వెళ్ళింది. మధ్యాహ్నం అందరూ కలిసి తినేశారు. శివాని శివకు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. బిజీగా ఉన్నాడు అనుకొని సైలెంట్గా ఉంది. అందరూ మాట్లాడుకుంటూ హాల్లో కూర్చున్నారు. కానీ శివాని పల్లవితో మాట్లాడలేదు. ప్రభాకర్ గారితో మాత్రమే మాట్లాడింది. అలా సాయంత్రం గడిచింది. సరే శివమ్మ, ఇంక మేం వెళ్తాము అని అన్నాడు ప్రభాకర్ గారు. అప్పుడే వెళ్తారా మామయ్య, రేపు వెళ్ళొచ్చు కదా, ఈరోజు ప్రయాణం చేసి అలసిపోయారు, రెస్ట్ తీసుకోండి అంది శివాని. రంగనాథ్ గారు కూడా అవును బావా, ఈరోజు రెస్ట్ తీసుకోండి అని అన్నారు. వాళ్ళ మాటలు విన్న పల్లవి కంగారుగా వద్దు మామయ్య, ఈరోజు వెళ్తాము అని చిన్నగా అనడంతో శివానికి కోపం వచ్చి ఎక్కడికి వెళ్ళేది, ఇక్కడ నీకు ఏం తక్కువైంది అని మామయ్యకు అర్ధరాత్రి ఫోన్ చేసి మరీ రమ్మన్నావు, ఇది నా ఇల్లు అంటావు కదా, నీ ఇంట్లో ఉండడానికి నీకేం ప్రాబ్లం చెప్పు, నీకు అంతా కానివాళ్ళమైపోయామా అని బాధగా అంది శివాని.
శివాని అలా అనగానే పల్లవి వెంటనే శివాని దగ్గరకు వెళ్ళి గట్టిగా హక్ చేసుకొని, అలా అనకు శివాని, మీరు ఎప్పటికీ నా కుటుంబమే. ఇది నా రెండో పుట్టిల్లు. నేనెప్పుడు మిమ్మల్ని కానివాళ్ళు అనుకోలేదు. శివ అన్నయ్య నేను ఒకే తల్లి కడుపున పుట్టకపోవచ్చు కానీ మేమిద్దరం సొంతం అన్నా చెల్లెళ్ళమే. మామయ్య కూడా నాకు సుధాకర్ మామయ్య ఎలానో ఈ మామయ్య కూడా అంతే. ఇంక నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి. ఎప్పుడు అలా అనకు శివాని, ప్లీజ్ అమ్మా. నాన్న అత్త మామని చూడాలి అనిపించింది. నాన్నని వచ్చి తీసుకొని వెళ్ళమన్నాను తప్ప ఇక్కడి ఏదో నాకు తక్కువై కాదు. ప్లీజ్ రా, అలా ఎప్పుడు అనకు. నేను రోజు మీకు వీడియో కాల్ చేసి మాట్లాడుతాను సరేనా అని శివానీని హక్ చేసుకొని చెప్పింది పల్లవి. పల్లవి అలా అనగానే శివానికి కొంచెం కోపం తగ్గినా కూడా ఎందుకో పల్లవి వెళ్ళడం శివానికి అస్సలిష్టం లేదు. రోజు ఒంటరిగా ఉంటుంది. శివాని తనతో మాట్లాడడానికి స్నేహితులు కూడా ఎవరూ లేరు. పల్లవి ఉన్న ఈ 4 రోజులైనా శివాని ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు తను వెళ్తుంది అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇంతకీ అన్నయ్యకి చెప్పావా అని అంది శివాని. అర్జున్ గుర్తుకు రాగానే ఏడుపు తనకు వచ్చింది. అయినా కంట్రోల్ చేసుకొని హా చెప్పాను అని అబద్ధం చెప్పింది. అంతలో శివ కూడా ఇంటికి వచ్చాడు. నిజానికి ఆ రోజు ఆఫీస్ అయిపోయాక సాయంత్రం పార్టీ ఉంది. కానీ అర్జున్ లేకుండా ఆ పార్టీలో ఉండాలి అనిపించలేదు శివకి. అందుకే అందరికీ బాయ్ చెప్పి హెల్త్ కొంచెం అప్సెట్ అయిందని చెప్పి వచ్చేశాడు. ఇంట్లోకి వచ్చిన శివకి సోఫాలో ప్రభాకర్ గారిని చూడగానే సంతోషంగా బాబాయ్ మీరెప్పుడు వచ్చారు అని అడిగాడు. అది బాబు మధ్యాహ్నమే వచ్చాను, పల్లవి అమ్మను తీసుకొని వెళ్ళడానికి అన్నాడు ప్రభాకర్ గారు. పల్లవిని తీసుకొని వెళ్ళడానికా? ఎందుకు అని శివ అయోమయంగా అడిగాడు. పల్లవి మాట్లాడుతూ ఏం లేదన్నయ్య, మన వాళ్ళు అందరినీ చూడాలనిపించింది. అందుకే ఫోన్ చేసి రమ్మని చెప్పి నేను రెడీ అవ్వడానికి వెళ్తున్నానన్నా అని గదిలోకి వెళ్ళింది పల్లవి. శివకి పల్లవి మొహంలో ఏదో బాధ తెలుస్తుంటే అది ఏంటో తను కనుక్కోవాలి అనుకున్నాడు. కానీ పల్లవి రెడీ అయ్యి లగేజ్తో బయటకు వచ్చి బయలుదేరదాం నాన్న అంది. పల్లవి అమ్మ ఈ నైట్ ఎందుకు, ఈరోజు ఇక్కడే ఉండండి అన్నాడు శివ. లేదన్నయ్య వెళ్ళాలి అని అంది పల్లవి. ఇంతకీ మీ ఆఫీస్లో ఈరోజు పార్టీ ఎలా జరిగింది అని బాధగా అడిగింది పల్లవి. పల్లవి అడిగిన ప్రశ్నకి శివకి షాక్ కొట్టినట్టు అయ్యింది. ఈ విషయం పల్లవికి ఎలా తెలుసు అని పల్లవిని చూస్తూ అన్నాడు శివ. శివానికి మొత్తం అయోమయంగా ఉంది. అసలు ఏం జరుగుతుంది, పార్టీ ఏంటి అని అడిగింది. ఏం లేదు శివాని, ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు పార్టీ జరిగింది. ఈరోజు అన్నయ్య వాళ్ళ ఆఫీస్లో అని వస్తున్న కన్నీళ్లను ఆపుకొని వెళ్తున్నా అన్నయ్య అని ఒక్కొక్క మాట కూడబలుక్కొని చెప్తూ పదండి నాన్న, ట్రైన్కి టైం అవుతుంది అని అంది పల్లవి. కనీసం డిన్నర్ చేసి వెళ్ళండి అంది శివాని. ప్రభాకర్ గారు వద్దమ్మా, ట్రైన్కి లేట్ అవుతుంది అన్నాడు. పోనీ శివ నువ్వు డ్రాప్ చేసిరా అని శివాని అంటుంటే వద్దు శివాని, మా ఆటోలో వెళ్తాం అన్నయ్య, ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చారు కదా ఇబ్బంది పెట్టకు అని చెప్పి శివాని చేతిలో ఉన్న బాబుని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని కన్నయ్య అత్త ఊరికి వెళ్తుంది, అమ్మ ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయిందనుకో నువ్వు బాగా అల్లరి చెయ్యి సరేనా అని చెప్పి వాడి బుగ్గల మీద ముద్దు పెట్టుకొని గట్టిగా హక్ చేసుకొని బాయ్ అని చెప్పింది. పల్లవి వెళ్తున్నా అనడంతో బాబుకి ఏమర్థమైందో తెలియదు కానీ పల్లవిని గట్టిగా పట్టుకొని ఏడవడం మొదలుపెట్టాడు. అచ్చచ్చో ఏడవక్కన్నయ్య, ఇలా ఏడిస్తే బ్యాడ్ బాయ్ అంటారు తెలుసా అని వాని కన్నీళ్లు తుడిచి శివాంష్ నుదుటిపై ముద్దు పెట్టుకొని శివానికి ఇచ్చింది. వెళ్తున్నా శివాని అని చెప్పి రంగనాథ్ గారితో వేలకు భోజనం చేసి టాబ్లెట్లు వేసుకోండి మామయ్య, వెళ్తున్నాను అని చెప్పి శివానీని ఒకసారి చూసి ఏం మాట్లాడకుండా బయటకు నడిచింది. ప్రభాకర్ గారు కూడా పల్లవి వెనకాల నడిచాడు. వాళ్ళు ఆటో ఎక్కే వరకు బయట ఉన్నారు శివ, శివాని, రంగనాథ్ గారు. ఆటో ఎక్కి శివాని చేతిలో ఉన్న బాబుని చూస్తూ అందరికీ బాయ్ చెప్పింది. వాడు పల్లవి వెళ్ళడం చూస్తూనే వాడి చిట్టి చిట్టి చేతులు ఊపుతూ బాయ్ అత్త అని అన్నాడు. అందరూ బాయ్ చెప్పి ఇంట్లోకి వెళ్ళారు. శివకి టెన్షన్గా ఉంది. అసలు పల్లవికి ఈ విషయం ఎలా తెలుసు? నిజానికి శివ ఈ విషయం పల్లవిని అడుగుదామనుకున్నాడు. కానీ పల్లవి శివకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. నేను తనకి అబద్ధం చెప్పాను అని పల్లవికి తెలిసి నాతో సరిగ్గా మాట్లాడలేదా? అసలు పల్లవి అమ్మ ఇంత సడన్గా ఎందుకు ఊరికి వెళ్తుంది? అసలేం జరుగుతుంది అనేది శివకి ఏం అర్థం కావట్లేదు. కాసేపటికి సోఫాలో కూర్చున్న శివకి టీ ఇస్తూ ఏమైంది అలా ఉన్నావు?
పల్లవి వెళ్ళిపోయిందని. నాకు కూడా బాధగా ఉంది శివ. పల్లవి ఉన్నన్ని రోజులు ఎంత సందడిగా ఉందో తెలుసా? కానీ తను వెళ్ళిపోవడం నాకు అస్సలు నచ్చలేదు అని శివ పక్కన కూర్చొని అంది. బాబు కూడా పల్లవి పేరు వినగానే హడావిడిగా అన్నాడు. శివ కూడా పల్లవి ఊరికి వెళ్తుంది అనే విషయం అర్జున్కి తెలుసా అని ఆలోచిస్తూ వెంటనే ఫోన్ తీసి అర్జున్కి కాల్ చేశాడు. కానీ అర్జున్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. హో గాడ్, ఎక్కడున్నావు బావా అని అసహనంగా ఫోన్ పక్కన పెట్టేశాడు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా? మరి ఆ విషయం ఎందుకు నాకు చెప్పలేదు? ఇంతకీ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అన్నయ్య ఎందుకు ఇక్కడికి రాలేదు? నాకు పల్లవికి ఎందుకు అబద్ధం చెప్పారు అని చిరుకోపంగా అడిగింది శివాని. శివ గట్టిగా ఊపిరి తీసుకొని జరిగింది మొత్తం చెప్పాడు. అంతే, శివానికి విపరీతమైన కోపం వచ్చింది. మీకు అసలు బుద్ధుందా? ఎందుకని అబద్ధం చెప్పారు? ఎందుకు దాని దగ్గర విషయం దాచారు? మీకు ఎన్నిసార్లు చెప్పాలి? భార్యాభర్తల మధ్య అసలు సీక్రెట్స్ అనేటివి ఉండకూడదని అయినా అబద్ధాలు చెప్తున్నారు. అది ఇన్ని రోజుల నుంచి అన్నయ్య కోసం వెయిట్ చేస్తుంది అని తెలియదా? నువ్వైనా నిజం చెప్పొచ్చు కదా అంది శివాని అరుస్తూ. బావ నాతో రావడానికి లేట్ అవుతుంది, పల్లవికి ప్రాజెక్ట్ సక్సెస్ కాలేదు అని చెప్పమన్నాడు. నేను కూడా అసలు అర్జున్ వెళ్ళిన పని ఏంటో అని అడిగినా కూడా చెప్పలేదు. నేను కూడా పల్లవి బాధపడుతుందని ప్రాజెక్ట్ సక్సెస్ కాలేదని చెప్పాను. కానీ నాకు అర్థం కాని విషయం పల్లవికి ఎలా ఈ విషయం తెలిసింది అని. శివాని కూడా ఆలోచిస్తూ, అవును, పల్లవికి ఎలా నిజం తెలిసింది? అంటే ఇది తెలిసింది కాబట్టి అన్నయ్య అబద్ధం చెప్పాడు అని కోపంతో వెళ్ళిపోయిందా అని ఆలోచిస్తూ ఉంది. ఆటోలో రైల్వే స్టేషన్కి చేరుకున్న పల్లవి ప్రభాకర్ గారు ఆటో అతనికి డబ్బులిచ్చేసి తన ఊరికి టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ బెంచ్పై కూర్చున్నారు. ప్రభాకర్ గారు ఇప్పుడే వస్తాను బుజ్జమ్మ అని చెప్పి వెళ్ళి కాసేపటికి తిరిగి వచ్చాడు. పల్లవి కోసం కొన్ని స్నాక్స్ తీసుకొని వచ్చాడు. ఇదిగో బుజ్జమ్మ, తిను అన్నాడు. కానీ పల్లవి నాకొద్దు నాన్న అని ముభావంగా చెప్పింది. 1 గంట తర్వాత ట్రైన్ రావడంతో ఇద్దరూ ట్రైన్ ఎక్కి కూర్చున్నారు. పల్లవి తండ్రి భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుంది. బుజ్జమ్మ దేనికో బాధపడుతుందని ప్రభాకర్ గారికి కూతురి మొహం చూసిన వెంటనే గుర్తుపట్టాడు. కానీ అది అడిగినా పల్లవి అస్సలు విషయం చెప్పదని, సంతోషాన్నైతే అందరికీ చెప్తుంది తన బుజ్జమ్మ. అదే బాధని మాత్రం ఎవ్వరికీ చెప్పదు అని అనుకుంటూ పల్లవి తలని నిమురుతూ మౌనంగా కూర్చున్నాడు. ప్రభాకర్ గారు కూడా అస్సలు అర్జున్ బాబు ఇన్ని రోజులు ఆఫీస్ పని మీదనే వెళ్ళాడా? ఇంకా ఆఫీస్ పని అయిపోలేదా? అసలు పల్లవి నిజంగానే అర్జున్కి ఊరికి వస్తున్న విషయం చెప్పిందా? లేదా వాళ్ళిద్దరు ఏదైనా గొడవ పడ్డారా అని ఎన్నో ఆలోచనలు వస్తూ ఉన్నాయి ప్రభాకర్ గారికి. ట్రైన్తో పాటు ఆయనకు ఎన్నో ఆలోచనలు మెదడులో పరిగెడుతున్నాయి. ఇంతకీ పల్లవికి వచ్చిన ఆ వీడియోలో ఏముందంటారు? ఆ వీడియోని సెండ్ చేసిన అన్నోన్ నెంబర్ ఎవరిదై ఉంటుంది? ఇంతకీ అర్జున్ ఎక్కడున్నాడు? ప్రాజెక్ట్ కంప్లీట్ అయినా కూడా పల్లవికి అబద్ధం ఎందుకు చెప్పాడు? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం ముందు ముందు పార్ట్లో తెలుస్తుంది. అంతవరకు మీరు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.